మనకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా చెరువులు ఉన్నాయి. దాదాపు ప్రతి గ్రామానికి ఆనుకొని ఒక చెరువు ఉంది. అయితే ఎండాకాలంలో 50 ఏళ్ల క్రితం ఏం చేసేవాళ్ళంటే ఆ గ్రామ ప్రజలు చెరువులో పూడికలు తీసేవారు. ఆ పూడిక తీసి ఆ మట్టినంతా తీసుకొచ్చి వాళ్ళ పొలాల్లో ఎరువుగా చల్లుకునేవారు. తద్వారా పంటలు చక్కగా పండేవి. ఇటు చెరువు కూడా విశాలంగా తయారయ్యేది, లోతుగా తయారై చక్కగా నీళ్లతోటి ఉండేదన్నమాట వర్షాకాలం వచ్చేసరికి. అంతేగాని ప్రతి పనికి కూడా గ్రామీణ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి పనిచేసే వాళ్ళు కాదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు కాదు. ఎప్పట్లాగే గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మీ ఎడ్ల బండ్లను, మీ ట్రాక్టర్ బండ్లను వినియోగించుకొని చెరువుల్ని పూడిక తీసి ఆ మట్టిని తెచ్చుకొని మీ పొలాల్లో చల్లుకోండి. మీకు చక్కటి పంటలు పండుతాయి.